వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఇదరా ఎవరైతే మన ఛానల్ ను ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరి ఇంకో 300 మంది అయితే మరి 1,00,000 మంది అవుతారట. అవును దోస్తులు, కొత్తగా చూసేటోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇద్దరు కోడళ్ళ ముద్దు అత్త పార్ట్ 60 అన్నమాట. అప్పుడే మనం 60కి వచ్చినాం. మరి ఇంకెన్ని ఎపిసోడ్లు అయితాయో కానీ ఆ భగవంతుని కెరక. ఇయ్యాలటికి 2 నెలలు అవుతుంది ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసి. మా ఇంటిగా సపోర్ట్ చేస్తారు బిడ్డలారా, ఇట్లనే సపోర్ట్ చేయుర్రి, ఓకేనా దోస్తులు? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మమ్మ, కొంచెం నా బిడ్డ అటు బయట ఆడుకున్నప్పుడు చూసుకుంటా ఉండుర్రే. నిన్న గంత దెబ్బ తాకింది, ఒకవేళ కన్ను పోతే ఎట్లుండు? ఈ మీది కంటది ఇంట్లోనే ఊకే ఫోన్లు ఒత్తుకుంటా అవ్వతోటి ఫోన్ మాట్లాడుకుంటా ఏంది ఏం కథ అనేది ఊకే ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటది. గా బిడ్డను ఎట్లా చూసుకోవాలన్న తెలివి లేదు బేరముఖం పెట్టుకొని. అత్తమ్మున్ను బాపమ్మ ఉన్నారు కావచ్చని అనుకున్నా. వాళ్ళు చూస్తారు కదా పిల్లల్ని ఎప్పుడు అని. నాకేం తెలుసు, నేను ఇంట్లోకి వచ్చిన ఆమె దెబ్బ తాకించుకొని వచ్చింది. దౌడ పళ్ళన్నీ రాలగొడతా మళ్ళా ఏమనుకుంటానవో. ఇంకేదన్నా అయితే ఎట్లుంటది? ఏ ఉన్నా ఇంట్లో వండుకుంటా ఉంటావు. ఇక అమ్మకు మా అమ్మమ్మకేం పని ఉండదా ఏంది? వాళ్ళు తినరా, పండుకోరా, లేవరా? వాళ్ళకెట్లా ఇడిచిపెడతావే నువ్వు అంతగానం ఏం కట్టం చేస్తావు, ఏం పని చేస్తావు? నాకు అర్థం కాదు. కొంచెమన్నా బుద్ధి ఉండాలే. అరే ఇప్పుడు నిన్న రాత్రి సుంది వచ్చినప్పటి సుంది తిడతానే ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ఓంగా కూడా తిట్టుడు అవసరమా? తిట్టుడు అవసరమా అంటున్నావు? సంపుతా. నా బిడ్డకేమన్నా అయితే ఎట్లుంటది? పిల్లలన్నాక దెబ్బలు దాకయా పోవా? ఆకుతాయమ్మా, కానీ చూసుకోవాలి. తల్లున్నది ఎందుకు ఊకే ఫోన్లు మాట్లాడడానికి? నా ఇంట్లో అవ్వతోటి అయ్యతోటి మాట్లాడుకుంటా ఇక్కడ ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పడానికేనా? దీనికి పెయిల భయం లేకుండా అయిపోయింది. నిన్న గంత దెబ్బ చూసే వరకు నా పానం తలుక్కుమన్నది తెలుసా? అయితవైతీరా అదినే ఎప్పటికీ పిల్లల్ని నమ్మకుండా తాపకోసారి పోయి చూసుకుంటా ఉంటది. ఇది అంతగానం ఏం కట్టం చేస్తుందని పిల్లల్ని చూడకుండా మీ మీద వదిలేసి ఉంటుంది. ఇక మీరెందుకు చూస్తుర్రే? నాకు అర్థం కాదు. నా పిల్లల్ని నేను చూసుకోకపోతే ఎవరని చూసుకుంటాం గానీ నడువు నొప్పి లేచిందని నిన్న కొడుక నేను ఎక్కువ పండే ఉన్నా. ఇక అటు ఇటు వచ్చే వరకు ఇంత పిల్ల దెబ్బ తాకించుకొని వచ్చింది, పానాలు ఎల్లకపోయినాయి. ఇక అన్నయ్య దావకలకు తీసుకుపోయిండు, ఏం కాదు అని అన్నాడట. ఆయింట్మెంట్ అయితే పెట్టుర్రి. మోకాడికి పెడుతుందో పెట్టదో అమ్మ, తాపకోసారి పోయి కొంచెం మందులు వేసుకుంటా ఆయింట్మెంట్ పెట్టు. దానికి ఫోన్లున్న మోజు పిల్లల మీద, మొగని మీద, ఇల్లు మీద లేదు. ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా మెంటలా ఏంది? ఏం మోజు ఉన్నది నాకు ఫోన్ మీద? అల్లా ఎదురు తిరగకే. ఎదురు తిరిగితే నాకు కాల పెట్ట బుద్ధి అవుతుంది. అరే శ్రీను, నువ్వు సప్పుడే పో, నడువు. నువ్వు చూసుకుంటాం పో, అమ్మున్నది కదా చూసుకుంటది, శ్వేత కూడా చూసుకుంటది. నువ్వు అట్టిగా ఆగం కాకు, చిన్నామె గురించి రందేం పెట్టుకోకు, సరేనా? కొంచెమన్నా ఉండాలే అన్న, పిల్లల మీద ధ్యాస ఉండాలే. ఒక తినబెట్టి తానం పోతేనే కాదు, మరి వాళ్ళు ఎవరితో ఆడుతుర్రు, ఎక్కడ ఆడుతుర్రు అని చూసుకుంటా ఉండాలే. తావగొడతా మళ్ళా ఏమనుకుంటానవో. ఆమెకేమన్నా అయితే నిన్ను చంపుతా నేను. అత్తమ్మా ఎట్లా మాట్లాడతాడో. మనకి బిడ్డ అంటే ప్రాణం శ్వేత, అందుకే ఇక బిడ్డకు అట్లా అయిందని వాడు అట్లా మాట్లాడుతాడు. గాని వాని మాటలు పట్టించుకోకు. చిన్నామెనైతే మంచిగా చూసుకో. మందులు వేసినవా? పొద్దుగాల ఏమనానే కదా వేసిన బావా. పిల్లలు అన్నాక తలుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అని ఇక వాని ప్రేమ గట్లా. కన్న తండ్రి ప్రేమ బిడ్డల మీద బాగుంటదే బిడ్డ. తాత కూడా మీ అత్తమ్మ మీద బాగా ప్రేమ ఉంచేది మీ అయ్య మీద కంటే. ఇక సీనయ్య కూడా గట్లనే, బిడ్డ అంటే పంచ ప్రాణాలయే. సరే తిన్నదత్తమ్మా, ఉప్మా పోసినా తిన్నది. అవో మందులు వేసుకున్నది, ఫోన్ చూస్తాంది. చూడనితి కొంచెం నొప్పి తక్కువయ్యేదాకా బయటకు పంపకు. సరే. కొంచెం పిల్లలాడితే చూసుకుంటా ఉండుర్రమ్మా. చిన్నోన్ని కూడా నమ్మకుర్రి. ఇక లత చూస్తూనే ఉంటది కానీ వాళ్ళు ఆడే కాడ కూసోర్రి కాసేపు ఆడుకుంటా అంటే, సరేనా? ఇక ఆ దెబ్బ తాకితే గట్లనే ప్రాణాలు పోతాయి. సరేరా, మేము ఎటు పోతావు? మేము ఇంట్లోనే ఉంటాం.
చిన్నోడు ఏం చెప్తాడు? అక్కకు దెబ్బ తాకింది, నేను ఎటువోను ఇంట్లోనే ఆడుకుంటా అని ఇంట్లోనే బ్యాటు బాలు ఆడుతుండు. వాడిచ్చ వాడే కొట్టుకుంటాండు, ఆడతాండు. ఆడుకొని తీయే ఇంట్లోనే పెట్టి వేయండే. బాబు గ్రామ పంచాయతీ కన్నట ఏముందో పంచాయతీ ఉందట, సర్పంచ్ రా నరసయ్య అనంటే వేండు. సరే సరే మళ్ళత్తనే పనున్నది. అయినా రాంగొక్క అంబార్ తెస్తావా? అంబారు తినద్దే అంటే మళ్ళా తింటా అంటావు. బాగా రోజులైతాంది బిడ్డ, అయ్యో ఒక పొట్లందే లేవు. అరే అది తినద్దే సత్తరట. హౌస్ మూడినాక నువ్వు అవుతావా నేను అవుతారా? ఎప్పుడైనా కాటికి పోయేదే గాని అయ్యో పానం కొట్టుకుంటాందే. రాలేకపోతే ఇలా నిద్ర పోదు. సరే కొనుకత్తది. ఏంది బాపమ్మ, మన పనున్నది బిడ్డ, ఉరకబడుతుంది. ఏం పని లేదు చెప్పు. ఇక నువ్వు ముచ్చట చెప్తే నేను ఇంత బాపమ్మ. ఏం ముచ్చట్లేదు, అట్టిగానే దానికి టైం పాస్ కాక వెళ్తది. అయితే చిన్నోడు బ్యాట్ బాల్ ఆడుకుంటాండా ఇంట్లోనే. రంగగాడిది అక్కకు దెబ్బ తాకిందని ఆయనకి భయం వచ్చిందే. అవునత్తమ్మ, మీ అమ్మను 4 వద్దులు రమ్మనకపోయినావు. ఇంకా ఏమిటికి ఆ రమ్మనుడు? మొన్నత్తనే పాపం దానికి మంచిగా అనిపించలేదు. ఇక అయ్యో మేమేమన్నామే మీ అమ్మను? మీరనుడు కాదత్తమ్మా, ఇక వాళ్ళు గులగలేదా, గులిగినందుకే మా అమ్మకు అస్సలకే మంచిగా అనిపించలేదు. ఇక పోయినాక 2 రోజుల దాకా దానికి మనసున్నే పట్టలేదు. పోనీ తీయమ్మ, ఎందుకే ఆలోచిస్తావనంటే అబ్బో ఇక మీ ఇంటికైతే రావద్దంటుంది. అయ్యో నా కాకరకాయ తొక్కు పెడితే ఎంత కమ్మగున్నదే లత. ఓ కిలన్ని కొనుకరమ్మని పెడతా ఇక మామయ్యను. కొనుకరమ్మనత్తమ్మా, నిజంగా మంచిగానే పెట్టావు. నిమ్మకాయలు విండి పెట్టినావు కదా. నిమ్మకాయలు విండాలి, లేకపోతే చేదు ఉండదా అని. ఏంటిదే? ఏం లేదు మల్లక్క, మొన్న కాకరకాయ తొక్కు పెడితే కమ్మగా కుదిరింది. మంచిగా తిన్నావు, మళ్ళీ కిలన్ని తీసుకొచ్చి పెట్టాలని అంటన్నా. అయ్యో నాకు మొత్తం అంతా వేసిపోతివేమే, నేను చూడపోదునా రుచి? నాకేలేదంటే ఇక నీదాకత్తది. నీకు అన్నేసియాలే, నువ్వైతే ఏదేసుకురావు. ఇప్పుడు కిలాన్ని తీసుకురమ్మని పెడతా. పెట్టినాక ఏసితీ మల్లక్క, మొత్తం ఇటు మొకే అత్తలేవు. కూసో. ఏం చేయాలే, సాతన అయితే లేదు. పాడగా కాలు రెక్కలు అన్ని గుంజుతాన్నాయి. దావకాళ్ళ పోతే ఏమైతుంది? గవర్నమెంట్ దావకాళ్ళ మంచిగానే ఇస్తారట. ఓ 2 సూదులు వేయించుకొని గోళీలు తెచ్చుకుంటే అయిపోవు కదా బలానికి. సాతర కాదు, పో సాతర కాదు. నువ్వైతే బాగా ఉరుకుతావు కదా లచ్చావా. నాకు నొచ్చినాక పోకపోతే ఏం చెప్తా? మా అమ్మకి ఏమి నొయ్యి? ఏందే బిడ్డ ఏమి నొయ్యి అని అంటాను? నాకు నొచ్చేది నీకు ఎరకనాయే. నేనే నొప్పులతోటి ఓ సావు చస్తానా? ఏమో పూసుకనా గంత మాటంటివేమే బిడ్డ? ఏదైనా నొప్పత్తిగా బాగా అరుచుకుంటావు కావచ్చు కదా. నేను అరుచుకోపోతే ఎవరు అరుచుకుంటారే చెప్పవు? నీ కొడుకు అరుచుకుంటాడా, కోడలు అరుచుకుంటుందా? అలా కొడుకు జోలి కోడలు జోలి నీయకే బిడ్డ. మరవరాలు ఇరబోసుకొని ఉరికత్తది. నువ్వు ఉన్న కాడ ఉండవేమే. అత్తమ్మ ఎందుకు మా ఊళ్ళో జోలి అత్తది నీకు? అయ్యో నేనేమంటాననే, మరి నువ్వు అరుచుకుంటావా అని అంటాంది ముసల్ది. నేను అరుచుకోపోతే నీ కోడలు అరుచుకుంటదా, కొడుకు అరుచుకుంటాడా అని నేనంటున్నా. ఇలా తప్పేమున్నది? అదే మీకు మా ఊళ్ళో జోలి రోజుకు ఒక్కసారి తీయంది, పొద్దు పోదు. అయ్యో ఏమంటానవే? ఏమనక ముందే సింగిడి బింగుడు ఉరకత్తావు. గీసోటి ముచ్చట్లు మంచిగా పడితే ఇక వేరే ముచ్చట్లయితే ఏమి నవడాయి గాని. అరే గట్ల కాదే నానమ్మ, ఊకే నా ముంగట మా ఊళ్ళో గురించి అంటే నాకు కోపం రాదా? అవు మల్లక్క కొంచెం చెప్పు. ఇప్పుడు నీ ముంగట నీ అవ్వగారి గురించి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇనబడేటట్టే అంటారు, మరి గుసగుస పెట్టుకోర్రి అనుకోర్రి, కానీ నాకు ఇనబడేటట్టు అంటే నాకు కోపం రాదా? అయితే శ్వేత ఏదో మాట వరుసకు అట్లా అన్నర్తి. ఏమవుతి మాట వరుసకు అనరాళ్ళు మనసులో పెట్టుకొని అంటారు. ఏం మనసులో పెట్టుకుంటామే మనసులా? పోనీతి ముచ్చట. అవ్వా నిన్ను బండకేసి ఉతకాలే. ఏందే బిడ్డ బండకేసి ఉతకాలంటావు? సావుమంటున్నావే. మరిగా నువ్వేవట్టే ఇంట్లో లొల్లీలు? అబ్బా ఎంత మాట అంటివే బిడ్డ. నేను ఏవట్టి ఇంట్లో లొల్లీలు అవుతున్నాయి. ఇక నేను పోతరే బిడ్డ, రోడ్డు మీద ఇంత బువ్వ పడుకుంటా తినుకుంటా ఉంటగని గింత మాట అన్నాక నీ ఇంటికాడ ఎట్లుండారే? ఇక ఎటు గురక బువ్వ పెడతానవని ఇట్ట ఉన్నట్టు మాట అంటవాయే. ఓ బాపమ్మ, నీకు అత్తమ్మ గురించి తెలియదా? తెలిసి కూడా మళ్ళా గట్లనే మాట్లాడతావు. ఇంత మాటనే అవ్వా, నేను ఏ పాపం చేసిందే బిడ్డ? మిమ్మల్ని రానుడే తప్పైందానే? అవ్వ నేను అంటే నువ్వు ఓటంటావు ఊరకే. అరే ఇంత ఉప్పు సొకు కూసుందామని వస్తే మీ దాంట్లో మీరే లొల్లి పెట్టుకుంటారు కదా. పోతన్నా అవ్వలాలా మంచిగుంటుర్రి. ఇక పోతన్నా అవ్వా, ఇంకేం పుట్టిందే ఏమో పోతన్నా అని బయలుదేరుతావు. ఓ బాపమ్మ పిసలేసిందా? ఇంత మాట అన్నది మీ అత్త. మీకు పిసలేసిందా?
ఇద్దరు కలిసి చూడుపోర్రి. అబ్బో దీనికి ఎట్టెట్ల ధైర్యం వచ్చిందో పోయి చూడుపోర్రంటాంది. నిన్న నా మొగడు హాస్పిటల్ తీసుకుపోయింది కదా అందుకే కావచ్చు, లేకపోతే ఇదేనా? బాపమ్మ బఠానీలు బుక్తావానే? ఉన్నాయా తేపోయే, మీ అత్తకే పెట్టి తెచ్చి పర్ర పర్ర విత్తుతుంది. పిత్తులకు మనం లేచి పీకాయే. అవు ఇక నీకు రావు కదరే, నాకు నీ అంత డామ్ డామ్ రావే బిడ్డ. తీసుకొస్తాగుర్రి. అయితే నిన్న తీసుకొచ్చిండు, తేపో తేపో. అబ్బో ఎట్టెట్టు ధైర్యం వచ్చిందోనే, ఇయ్యాల బఠానిత్తులు పెడతానంటాంది. అయ్యో మళ్ళావా పండ్లున్నాయా? అవు మళ్ళావా నీకు దంగుతాయా బఠానిత్తులు? నాకు బఠానిత్తులు దంగయి, బంగారిత్తులు దంగయి. ఏ విధంగా అవ్వా బాంచను? పనులేందుకు కూసిపోలేవు లచ్చవా? మరి నువ్వు నాకంటే పెద్దనే కావచ్చు. అన్నారు. నేను మొన్ననే ఉడితిని, నువ్వు భూమి ముట్టినప్పుడు ఉట్టినావు. నాకంటే నువ్వే పెద్ద. అప్పుడు ఇప్పుడు నువ్వు కూసినాకనే నేను కూస్తా. ఓ బాపమ్మ గట్లంటావు? మాటలు పాడగాను ఏడ నేర్చిందో మాటలు అవ్వా. నేనా ఏడ నేర్తారు? ఏమన్నా క్లాస్ తీసుకున్నా మాటలు నేర్వడానికి? బాషింగ బలాలే ముద్దుగున్నాయే, బద్దలు బాషింగ బలాలే. ఓ పిల్లగా బాసింగ బలాలు నీకుంటాయి గాని మాకుంటాయా అనోయ్? నీకు బాసింగ బలం వస్తే లగ్గమైతది. ఏమో మమ్మల్ని చూసుకుంటా బాసింగ బలాలంటావు. తాత నాకు బాసింగ బలాలు వస్తాయి, మీకు బద్దలు బాసింగ బలాలు వస్తాయి. ఏంద్రా గట్లన పడితివి? మరి గిడ కూసోని ఏం చేస్తారు మీరు? ఏం చేసుడు? ఏం పొద్దు పోతాంది, ఇంట్లుంటే పిసలేస్తాంది. అందుకే షెట్ కింద కూసోని అటు ఇటు చూస్తే పొద్దు గడుతుంది. ఆ లోలు ఈ లోలు మాట్లాడితే. తాత పింఛన్ వచ్చినాక 1000 రూపాయలు ఇవ్వరు, 1000 రూపాయలు. ఎందుకో? ఆ సింగాలు కొనుకత్తా. మేం వెయ్యిస్తే నువ్వు బాసింగాలు కొనుకొస్తావు. భలే ఉన్నావు. ఎవర కట్టమంటావు బాసింగాలు? మీరే ఇద్దరు కట్టుకోర్రే తాత. అవు నువ్వు గమ్మతి మాట్లాడుతావు పిల్లగా అయితవా? ఓ తాత మీ దోస్త్ వస్తాంది. ఎవరు? జాన్ జిగ్రి జబ్బలా మీరిద్దరు? ఏమైంది? టార్మార్ తక్కర్మార్ అవుతుంది. తాత ఆ నేను తాతాను పిత్తింది, నువ్వు ఎందుకు అంటాంది? ఏంది తాతను విత్తినవా? తాతనే విత్తాలే కదా. తాగరాదు పిల్లగా నువ్వు. అనిగా నీ పని అవుతుంది. సక్క నువ్వు పోయే కాడికి పో. పోతా గమేం మాట్లాడుతుందో ఇది పోతా. ఏమైంది చుటికి? తాత నేను చాపు పోతున్నా. నాది మొగుడు అత్తే చాపు పోయిందని చెప్పు. కొనుకొస్తావు? నాకు పని ఉంది. ఏ పని? దుకాన్లా ఏం కొనుకొస్తావు? ఏదో కొనుక్కొత్తా తాత, నువ్వు చెప్పు నేను పోతాంది. పో పో. అవయవ గమ్మతున్నది. పోతాంది ఎన్నియాలో. అలయ నీ మనవడు గింత సుండా? ఓ ఇప్పుడు కాదయ్యా, చిన్నప్పటి సుంది గదే సుండితనం. ఏమైందిరా, నువ్వు మొన్న రాను అని అంటివి, బయటకు పోదాము అని అంటే ఇక నువ్వు రానందుకు క్యాన్సర్ అయిపోయే. మా ఊనికి నాకు లొల్లయింది. ఇక బంటిగాడు నువ్వు ఆమె రారట, మనం కూడా పోవుడు వద్దు అని అన్నాక ఇక నేను మస్తు సీరియస్ అయినా తెలుసా. మీ వాళ్ళను ఒప్పేలేవు, అట్లా బయటకు సినిమాకు పోదాం. ఎప్పుడు తిరుగుతున్నామా? తిరుగుతలేం గాని మా అన్నయ్య గురించి నీకు తెలియదు. మా అన్నయ్య మస్తు కండిషన్ పెడతాడు, సీరియస్ గా ఉంటాడు. ఆయనకు బయటకు పోయి తిరగడం అన్నా, ఏటన్నా ఒక్కదాన్ని పంపించడం అన్నా అస్సలకే నమ్మడు. నేను వస్తా కదా, నేను వచ్చి అడుగుతా కదా, నేను అడిగితే పంపిస్తాడా? నీకు మా చెల్లెకి ఎప్పుడు స్నేహితమే లేదు, నువ్వెందుకు వచ్చి అడుగుతున్నావు అని అంటాడు. మా అన్నయ్య కొంచెం డిఫరెంట్ తెలుసా. ఇక మళ్ళీ మీ లవ్ స్టోరీ అనేది మా అన్నయ్యకి కూడా తెలిసింది. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారని తెలిసింది. ఇక కథమే లేదో కథలు పడుతుర్రని మనకి ముందుగానే డౌట్ వస్తుంది. అద్దు నేను ఎటు రాను. అయ్యో బంటి, మీ పిల్ల రాను అని అంటాంది కదా. రమ్మంటాను. ఇట్లా బయటకు పోదాం, నేనే చూసుకుంటా, సినిమాకు అటు ఇటు పోదాము అని అంటే రానంటుంది. అది నాతోటే రాదు, నీతోటి వస్తుందా? పిచ్చోడా, నీ ఆమెతోటి కాదు, వాళ్ళిద్దరు మనమిద్దరమని అంటుంది. నువ్వు ఇంకా గమ్మతి ఎత్తావు నిజంగా. మరి మీరిద్దరు పోతారు కావచ్చు అని నేను ఆగం కాబట్టి. కొంచెమన్నా ఉండాలి. ఆడోళ్ళు పోతారా సినిమాకు? ఓరా ఏంది మొత్తం మొగలతోటే పోతారా? అవు మరిగా
ఏమోతి నువ్వు అత్తే మంచిగా ఉండరా, నువ్వు అత్తే బంటత్తే మా ఊడత్తాడు, ఊకే ఇంటికాడ అంతా మాట్లాడుకునుడు ఉండు, అట్లా బయటకు పోయింది లేదు, ఎంజాయ్ చేసింది లేదు. అగో కర్రీంగాడు వస్తాడు, మీరిద్దరు పోయి ఎంజాయ్ చేసి రార్రి. అత్తాడా నువ్వు కూడా? ఏంటిదే నీ బాధ ఏంటిది? నా బాధ బయటకు పోయి ఎంజాయ్ చేద్దాం. బయట ఎందుకు చేసుడు, ఇంట్లో కూడా చేయొచ్చు కదా. నువ్వు నోర్మి. పోయి ఇల్లేం ఎంజాయ్ చేస్తారే. షీ అమ్మో, ఇళ్ళకు ఒకవేళ పెళ్ళి అయిందనుకోనే రాత్రి కరెంటు పోతే కథమే ఇక. ఎందుకు? ఇద్దరు కాకి పిట్టలేనాయే, భయపడరా? ఏ ఈ అంటారు కావచ్చు, పనులే లైట్లు వల్లయి. ఏదో కిక్కి కిక్కి అంటుంది. అయ్యో ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, వెనక బంటిగాడు ఏదో జోకి చేసినట్టున్నాడు, అందుకే నవ్వుతుంది. అసలు మీ వదిన బాగా గలవరిస్తాంది. వదినేనా? ఏ వదినే? దీనికి వదినలే లేరు, ఇంకిళ్ళ అన్నకు పెళ్ళే కాలేదు కదా. ఓ పిచ్చి మొక్క పోడా, నేను అన్ననైతే కదా, ఈమె వదినే అన్నట్టే కదా. మన ముచ్చట చెప్తానరా, వాళ్ళన్న పెళ్లి గురించి కాదు నేను మాట్లాడేది. మా బంటికి అన్ని చంత్రాలు అన్నయ్యా. నీ అమ్మని అడుగురా, పోదాం. పోయి వాళ్ళు గంతగరం అంటారు కదా, వాళ్ళతో అట పో. పోయే అంటావు, నువ్వు రావా? నేనెందుకు? నేను వాళ్ళిద్దరి మధ్యలో పోయి నేనేం చెయ్యాలి? వాళ్ళకి అంతగానం అడుగుతారు, నిన్నే అడుగుతారు, వాళ్ళు నన్ను అడుగుతుర్రా రమ్మని. ఓ ఎడ్డి మొక్క పోడా, చెల్లత్తే నువ్వు ఖచ్చితంగా అత్తవని మాకు తెలియదారా? అందుకే చెల్లను రమ్మని బతిలు పాడుతున్నావు. చెల్లి వచ్చిందనుకో ఆటోమేటిక్ గా నువ్వు కూడా వచ్చేస్తావు. సరే నేను అడుగుతలే మా అమ్మను, మెల్లగా అడ్జేస్తా సరేనా? గిట్లా షాపింగ్ అట ఏమో తీసుకొచ్చుకుంటదట, కొనుకొచ్చుకుంటదట, పోదామని అంటుంది అని చెప్తా అమ్మకు. సరే బిడ్డ పో అని అంటే నేను బంటికి చెప్తా, బంటి మీకు చెప్తాడు, రేపు పోదాం సరేనా? అబ్బో మా నానమ్మ వస్తుంది. ఏమైంది? నలుగురు రోడ్డు మీద మంచిగానే నిల్చున్నారు. ఏం లేదే నానమ్మ, ఇగో నేను ఇటు పోతున్నా, వాడు అటు వస్తాడు. అవునా? మరి మధ్యలో ఉన్నోళ్ళు ఓలేమో చెట్టు దిక్కు పోతారు, ఓలేమో ఇటు పోతారు. మనిషికో దిక్కులో పోతామని చూస్తాను, నువ్వు వస్తాను. అవు భలే చెప్తావురా నానిగా నువ్వు. ఎల్లెప్పుడు పిల్ల? ఏమో ఇక ఇప్పుడు బలం లేదట, బలం వచ్చినాక చేత్తా అని అంటుర్రమ్మా. ఇక మా బంట కూడా చెయ్యాలి. పిల్లని చూసిర్రా మరి? ఇది చూడు కావాలనే. చూడాలవ్వా, చూడాలే. మంచిగా మా బంటికి తగ్గట్టు అందమైన అమ్మాయి దొరికిర్రు అనుకో, చేసుడే. లేదా అందంగా? ఎవరు నిన్నెందుకు వేసుకుంటాడు? మా బంటయ్యకు నువ్వు నచ్చుతావా? నచ్చావు. మంచిగా తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని పట్టుకురావాలి. ఎర్రగా బుర్ర ఉన్న అమ్మాయినట్టు చేసుకో. నేను ఎర్రగా లేనట బుర్రగా లేనట, సరేనా? పోతున్నా నేను, బాయ్. ఇక ఆపు, మరి నిన్నే వేసుకుంటా అని చెప్తా పట్టు. వద్దు కాని పా బంటయ్య, ఊకే ఈ పిల్లగాంతోటి ఏమిటికి తిరుగుతావు? ఓ పని మీద తిరిగినట్టు కాదు, ఓ పాట మీద తిరిగినట్టు కాదు, ఊకే జంగల్కే బచ్చే కదా తిరిగినట్టు అటు ఇటు తిరుగుతారే ఉంటారు. పా సరేనే దా. కొంచెమన్నా సిగ్గెట్లా లేకపాయే. ఇద్దరు కొడుకులున్నారు, కోడన్లున్నారు, వాళ్ళ ముంగట నమ్మలాగచ్చిరావు. ఇంకా అటు ఇటు నవ్వుకుంటా ఇగిలించుకుంటా అజ్జెత్తావు. అయ్యో నర్సు, ఎన్ని రోజులు అవుతుందిరా లడ్డు మీయా? నేను ఊదాగక ఇక ఇవాళ పంచాయతీ పోయిన కాడ పంచాయతీ చెప్పినాము. ఇక తాగుమన్నారు, పోసిర్రు, తాగినాం. అలా తప్పే ఉన్నది రా లడ్డు. తాగుడు ఒక్కసారి అలవాటు అయినామనుకో, ఊకే రోజు తాగనే బుద్ధి అవుతుంది. ఇప్పుడు తాగాక నువ్వు ఎన్ని రోజులు అవుతుంది? మళ్ళీ అలా నమ్మలాగచ్చిరావు. తాగితే అంతా పిస పిస ఎత్తావు. డబ్బా అసలు రచ్చిపాడైతుంది. తానం చేయిపో, తాగిందన్నా దిగుతుంది. నోట్లింత చక్కెరన్న పోతా. చక్కెర ఎందుకే? నోట్లింత మందు పోయి గుట్కడ మింగుతా. చక్కెర ఎందుకు? నేనేమైనా చిన్న పోరాన్నా చక్కెర బుక్కటానికి? లడ్డంటే లడ్డే పో. చూర్రా లతావా, మీ అత్త బాగా మొత్తుకుంటాంది. నేనేమన్నా అంటిరా ఇప్పుడు? అన్నమేమన్నాడే? అన్నం ప్లేట్లు వేసినాక కింద కలుపుతాడు. మళ్ళీ నువ్వు అన్నం వేడేసినావు, నీ ముఖానికి ఏడేస్తాను, నీ ముఖం మీద వేసుకో అంటాండి. ఇక నన్ను ఇక నాకు మంటలేవకపోతే ఏం లేత్తదే? ఆ గింతగనం తాగుడు అచ్చుడు అవసరమా? కొడుకులు ఉన్నారు, మళ్ళా ఈయన చూసి కొడుకులు తాగితే ఇల్లు మునగదా అని కొంచెం తెలివి లేదు, ఇది లేదు ఈ ముసలోనికి. ఈ ముసలోడు పాడగాని ఇలా పంచాయతీ వేయండు, ఆ పంచాయతీ ఏదందో వాడు చచ్చిపోను. అన్ని సాగుమంటది. పంచాయతీ అంటే వారికి ప్రాబ్లం ఉండి పంచాయతీ పెట్టుకున్నాడు, వాడినే సాగుమంటావా నువ్వు? పంచాయతీ పెట్టుకోమన్నారు కానీ మీకు ఎందుకు రాయిపియాలి? అదే అభిమానమే లడ్డు. లడ్డు మంచిగానే ఉన్నది, గుడ్డు మంచిగానే ఉంది. మామయ్య అయితే పోని తాయినవు వచ్చినవు, ఇప్పుడు తిన్నాడా లేదా? అబ్బో నమ్మ తిన్నడే. మరి తింటే ఇక సపరేక కోసేపు వండుకో. ఊకే ఆ తాయినైన తోటి నువ్వు
ఒర్రకత్తమ్మ. కొంచెం నిద్ర పోతున్నా తాగింది దిగిపోతుంది. మళ్ళా కొడుకు వచ్చారంటే సీరియస్ అవుతాడు. లడ్డంటే లడ్డే నన్ను పండనిత్తలేదవ్వా. నేను పంటారంటే ఏందో నన్ను గెలుకుతాంది. నిన్నెవడు గెలికిండు? లూచిగాడు గెలికిండా నిన్ను? అవ్వేది లచ్చవా? నువ్వే అంటే నీకన్నా తోపు లచ్చుంబయ్యేటి ఆయనే. మావయ్య తాగితే గమ్మతి మాట్లాడతాడు. రావమ్మా లచ్చుంబాయ్. అది వచ్చిందనుకో నీ జుట్టు వీకి బయట పెడతది. నువ్వేమనుకుంటావు? ఏదో లచ్చుంబాయర పడుతుంది. లచ్చు 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 రానైపోయింది, దొరసారైపోయింది మన ఇంట్లో. నీ ముఖం మండ ఏమొగ్గా నిన్నేమో అంటాడు. సపరేట్ వంటరా ముసలోడ జరిసేపు. అగ చూడవ్వా నన్ను రారా పోరా అంటాంది మొద్దుది. నీ మొదలారంతేంపా నన్ను మొద్దుదానంటావు? అత్తమ్మ పాపం మావయ్యకు కొంచెం తాగినట్టు ఉన్నాడు. ఎందుకు నువ్వు కొడుతున్నావు? మళ్ళీ ఇలా లొల్లే అవుతుంది. సపరేక పండుకోమ్మను. ఆయా నువ్వు సపరేక పండుకో. అత్తమ్మతోటి వర్రకు పేరోడుతాందనా మరి ఆ డబ్బు దొరుకుతాందా? నాకు అర్థం కాదు. డ్రంబు దాంటాడెవరు? డ్రంబులేసి మూతెత్తా. ఎత్తవాయే అబ్బు మీ ఆడోళ్ళ జోలికి పోవద్దు. డ్రమ్ములేసి మూదేస్తారు, కుక్కర్లేసి ఉడికేస్తారు, ఇంకేదన్నా సూదేస్తారు. అట్లా కావద్దంటే నోరు మూసుకొని పండు. అంటేనే పంట. లచ్చుంబాయి లచ్చుంబాయి అత్తోటి ఏం పని? లచ్చుంబాయి దొరసాని అయిపోయిందే మా అత్త దొరసాని. ఏందే ఏ చప్పుడు అది? అబ్బో గబ్బాసన ఈ పిత్తుడు కూడా తాగింది దిగిపోతుంది. నడుసుబాయ్ అటెటు పోయి విత్తుపో. నీ నోట్లోనే విత్తుతా. తాగింది మొత్తం కట్టాలే. అట్లా అట్లా విత్తుతా. ఈ బాంచాను కాలు మోకుతా. బాగా రోజులకు తాగిన అది గజేరసేపు కడుపులా ఉండరి. నీ పిత్తుడు పాడుగాను అయినా ఏం తిన్నవి అల్లా. అప్పుడు రాగా పర్ర పర్ర బఠానీలు బుక్కుతాను. బఠానీలు ఎవరు తెచ్చిర్రే? ఓ లచ్చుంబాయి ఏమైంది అల్లుడు? మీ బిడ్డ పిత్తులతోటి చంపుతాంది. ఏమైంది బిడ్డ? ఏందే నీ పిత్తుడు పాడుగాను కాళ్ళు లేపి విత్తబడుతుంది. నీ నోట్లు వచ్చే విత్తుతా. నువ్వు ఎట్లా తాగుతావు ఇయ్యాలా? ఇంకోసారి నువ్వు తాగకుండా ఏత్తా. అత్త నీ బిడ్డను పిత్తకు మాను. ఇది ఎక్కడి కథ? అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి పిత్తుతారు. అబ్బో నేను దాగచ్చినానా? ఇంకోసారి తాగకుండా ఏత్తా. ఏమనుకుంటానవు? అద్దే బాంచను నేను దాగని పిత్తకుర్రి గబ్బ అసరచ్చి పాడైతాంది. ఇద్దరు అవ్వ బిడ్డలు బరే విత్తుతారు. తాగితే అంత మంటలేస్తుంది బిడ్డ. నాకు కూడా మీ అయ్య తాగచ్చినప్పుడు నేను గిడా గిట్టనే మొత్తుకుందును. ఏ అంత తాగితే మెంటల్ మెంటల్ ఎత్తనే. నాకు మెంటలే ఎత్తది. ఇక ఆగద్దు. ఆవు అత్తమ్మ అత్తమ్మ తాగినోళ్ళను మనము రెచ్చగొట్టద్దు తెలుసా? తాగినాక వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే గుర్తుండది. అసలు అర్థమైతుందా? అన్నా ఉంటే తెల్లారినాక మాట్లాడాల గాని ఊకే వాళ్ళను ఒర్రియద్దు. అట్లా ఒర్రిచ్చే వరకు వాళ్ళకు కోపం వచ్చి కోపంలా ఏమనేది తెలియదు. నాకంత మంటలెత్తది. మనము కోపం వచ్చి తిడతాం గాని వాళ్ళకు అర్థం కాదు. ఇప్పుడు వినబడది. మళ్ళీ తెల్లారి నువ్వేమన్నావో అంటారు, వాళ్ళేమన్నారో అని వాళ్ళు అంటారు. మత్తు దిగినాక అనాలే. అవు బిడ్డ కరెక్టే గాని ఇక మనకు బీపీలు ఎత్తది తాగినోళ్ళని చూస్తే. ఏమైందే? ఏం లేదు ఏం లేదు. ఏదో బీపీలు ఎత్తదంటారు. ఏమైంది? ఏం లేదు పా. అన్నం తిందు పా. అప్పు తాగచ్చిండ్రా. పంచాయతీ పోయింది కదనే. తాగితే తాగంతి. నువ్వెందుకు మొత్తుకుంటావు? ఆయనోని మీదికి మొత్తుకోవద్దే. మరి అన్నం పళ్ళెం లేస్తే కింద కలుపుతాడు. నా కోపం రాదా? ఇక నీ ముఖం మీద వేసుకో అంటాడు. అట్లనే అంటారు. కొంచెం తాగింది ఎక్కువైనట్టుంది. అక్కడ అందరూ మంచిగానే తాగిర్రి అలా పంచాయతీ అయినాక. కొడితే ఆయనకు వినబడతాయి. ఇప్పుడు నువ్వు అన్నయ్య కూడా వినబడాయి. అదే నేను కూడా అదే చెప్తున్నా అత్తమ్మకు. సరే ఏమనకు. సరే సరే. ఇక బిడ్డలారా చూసిర్రా మన వీడియో? మన వీడియో గనక మీకు నచ్చినట్లయింది అనుకోర్రి. ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయుర్రి. కామెంట్లు పెట్టుర్రి. మరి అవి పాయింట్లు ఇస్తారా? ఆ పాయింట్లు అయితే ఖచ్చితంగా ఇయ్యుర్రి. మరి తర్వాతది పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.